ఎందుకంటే ఆ రోజుల్లో దీని ఎస్టిమేషన్ 70 లక్షలు వేశారు. 35 లక్షలు కార్పొరేషన్ పే చేసే విధంగా 35 లక్షలు. ఇది మనం 1999లో మాట్లాడుతూ ఉన్నాం. ఆ రోజుల్లో 35 లక్షలు అంటే ఈ రోజుల్లో అవి ఎంతో, మరి దాదాపు 10 కోట్లు 20 కోట్లు ఎంతో తెలియదు, కానీ అంత డబ్బు ఆ రోజు మీరు దానం చేసినందుకు, దీన్ని కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా, ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు అది, దాని విలువ తెలిసిన వ్యక్తిని కాబట్టి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. రెండవది, మరి అంత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఇంతమంది పెద్దలు వచ్చి దీన్ని స్థాపించాలనుకున్నా కూడా దాదాపు 26 సంవత్సరాలుగా దీన్ని కంప్లీట్ చేసుకోలేకపోయామంటే మనం కూడా కొంత ఆలోచించుకోవాలి. మనం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు అవసరం తప్పదు, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ప్రజా సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించాలి. దురదృష్టవశాత్తు చేసుకోలేకపోయాం. అయితే మళ్ళీ ఈరోజు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి మొట్టమొదటిగా ఈ సమస్యను నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు గల్లా మాధవి గారు, అదేవిధంగా గల్లా రామచంద్రరావు గారు, వీళ్ళిద్దరు తీసుకొచ్చారు. ఆ రోజు రామచంద్రరావు గారు కూడా ఉండి, అన్న ఇది కట్టి పరిస్థితుల్లో చేసి పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మాకు అని చెప్పారు. ఇందాక మాధవి గారు చెప్పినట్టు ఆ రోజున మేయర్ గారు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మనకు మెజారిటీ కూడా లేదు. మేయర్గా వచ్చినటువంటి కోవెలమూడి రవీంద్ర గారు, అదేవిధంగా మన కార్పొరేటర్లు అందరూ కలిసి దీనికి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేశారు. కౌన్సిల్లో తీసుకెళ్లారు. ఎందుకంటే రవీంద్ర గారికి కూడా, ఈ ప్రాంతవాసిగా వారికి కూడా ఇదొక ప్రథమ కర్తవ్యంగా వారు కూడా బాధ్యత తీసుకున్నారు ఆ రోజున. తర్వాత అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఒక చాలా విధాలుగా దాని గురించి అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ ఇంకోళ్ళు కానీ చేసిన విధానం కేవలం కౌన్సిల్లో చేసి ముందుకు వెళ్తే దీనికి చట్టబద్ధత ఉండదు. నేను కూడా అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు కూడా అన్ని ప్రొసీజర్లు కరెక్ట్గా తెలియకపోవడం వల్ల అక్కడికి వెళ్ళింది. అక్కడ కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత, సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత, దీన్ని ఒక ప్రొఫెషనల్గా మీరు టెండర్ వేసి సిస్టమేటిక్గా చేయాలి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఈలోపు ఇవన్నీ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. తర్వాత మయూర్ అశోక్ గారు వచ్చారు. అశోక్ గారు కూడా చాలా నిజాయితీ కలిగినటువంటి కమిషనర్, కష్టపడేటువంటి కమిషనర్. నేను రాష్ట్రంలో ఎత్తుక్కొని మరీ తెచ్చుకున్నటువంటి కమిషనర్ ఆయన. ఈ సందర్భంగా మొన్న కమిషనర్ గారి ఆఫీస్లో కొంతమంది వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి గొడవ చేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడారు. నేను అందరికీ పత్రికాముఖంగా కూడా చెప్పదలుచుకున్నా, నిజాయితీ పనులని ఈ రోజుల్లో నిజాయితీగా కష్టపడి పనిచేసే అధికారులే చాలా తక్కువైపోయారు వాస్తవం. అలాగా ఉన్న 1-2 నిజాయితీ పనులను కూడా మాట్లాడితే ఈ సమాజంలో మంచి చేయడానికి ఎవ్వరు మిగలరు కూడా అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ నాయకులకు ఎవరికైనా సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి రండి. 1-2 సార్లు, ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ వెంటనే జరగవు, రకరకాల కారణాలతోటి కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి ఇలా ఆఫీసుల మీదకి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టం తను చేసుకునే పని తను చేసుకుపోతుందని తెలియజేసుకుంటూ దయచేసి సహకరించండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కమిషనర్ గారికి ఆ రోజు జరిగిన సంఘటనకి వారి తరపున నేను క్షమాపణ కూడా చెప్తా ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది, ఈ విషయంలో ఈ టెండర్ ఒక సిస్టమేటిక్గా అడిగాను, దీన్ని మనం పూర్తి చేయాలి. ఈ పూర్తి చేయాలంటే ఏమి చేయాలి, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయాలి అంటే ఆయన నీట్గా కాంట్రాక్ట్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పబ్లిక్కి టెండర్ లాగా ఫ్లోట్ చేశారు. ఇందాక మాధవి గారు ఒక మాట చెప్పారు, దీంట్లో ఏమి కట్టక్కర్లేదని. కానీ వాడు చూసినట్లేరు కాంట్రాక్టు. ఇందులో చాలా నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు ఏంటంటే మినిమం సంవత్సరానికి 22 లక్షలు మినిమంగా పే చేయాలి. బిజినెస్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు వచ్చిన ఏంటి అంటే రెవెన్యూ షేర్లో
14% లేదా 22 లక్షల కంటే దాటితే వచ్చే రెవెన్యూలో 14% పే చేయాలి. 14% కంటే తగ్గి అంటే 14 లక్షల కంటే తగ్గితే 22 లక్షలు పే చేయాలి. ఇవి కాకుండా యాన్యువల్ లైసెన్సింగ్ ఫీ 17 లక్షలు పెట్టారు. ఈ 17 లక్షలు ఆ 22 లక్షలు మొత్తం కలిపితే 40 లక్షల రూపాయలు వీళ్ళు పే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే 40 లక్షలు సంపాదించలేరని కాదు, సంపాదించగలరు. కాకపోతే ఇది వాస్తవం అన్నమాట. ఇది ఈ 40 లక్షలు పెట్టడమే కాకుండా ప్రతి 3 సంవత్సరాలకి 5% ఎస్కలేషన్ పెట్టారు. మినిమం బ్యాంక్ గ్యారంటీ 25 లక్షలు పెట్టారు. దీనికి ప్రొసీజరల్ కోసం 10 లక్షలు 20 లక్షలు వీళ్ళు కట్టాలి. ఒక ఈ డిపిఆర్లు సిద్ధం చేసినందుకు గాను ఇప్పటి వరకు చేసినటువంటి వర్కులకి 20 లక్షలు కట్టాలి. ఇదంతా కూడా ఒక ఎస్పీవి క్రియేట్ చేసి ఆ ఎస్పీవిలో స్పెషల్ పర్పస్ వెహికల్లో అకౌంట్స్ చూపించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎంత మంచి వాళ్ళైనా సరే అన్నమయ్య సేవా సమితి సభ్యులు, ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి తర్వాత వచ్చే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి చట్టబద్ధత ఉండే విధంగా పారదర్శకంగా ఒక ఏదన్నా ఉంటే అది సమస్య ఎవ్వరికి కూడా రాదు. ఎలాంటి వారికైనా మనం సహాయం చేయగలం. కాబట్టి ఒక సిస్టమేటిక్గా 33 సంవత్సరాలు లీజ్ ఉండే విధంగా చేశారు. అదేవిధంగా ఇందాక గల్లా మాధవి గారు చెప్పినట్టు ఇది చాలా కరెక్ట్గా చెప్పారు. పీపీపీ కాదు, ఇది P4A. ఎందుకంటే ఈరోజు ఇది కంప్లీట్ చేయాలంటే ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేస్తే 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల ఖర్చు. 10 నుంచి 15 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సంవత్సరానికి 50 లక్షలు కడుతూ ఇవన్నీ చేయటం అంటే అది పీపీపీ కాదు, P4A తప్పనిసరిగా అని చెప్పి ఇలాంటి అంటే ఇది కాంట్రాక్ట్ టెండర్ ఓపెన్ చేసినప్పుడు ఎవ్వరు కూడా సబ్మిట్ చేయాలి వీళ్ళు తప్పించి, ఎందుకంటే అదంత కష్టమైనది. అయితే వీళ్ళు సమాజంలో ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకాన్ని తెచ్చుకున్నారు ఈ దేవాలయం ద్వారా. ఇక్కడికి అందరూ అంటే నేను కూడా ఇలా వచ్చినప్పుడు 10 మందిని అడుగుతాం. అందులో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా మచ్చలేదు, సొంత లాభం లేదు, సేవ చేయటం తప్పించని తెలుసుకున్నాక వీరి కోసం ఎంత దూరం అయినా వెళ్ళి నిలబడదాం అనుకున్నాం. అలా నిలబడే ఈ రోజున దీనికి ఒక మనిషిని పెట్టి మరి అన్నీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు చేశాం. మయూర్ గారు కూడా, అశోక్ గారు కూడా చాలా తొందరగా దీన్ని కంప్లీట్ చేశారని వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇది 2 సంవత్సరాలు టైం పెట్టారు కంప్లీట్ చేయడానికి. అయితే దానికంటే ముందే కంప్లీట్ చేసి ఇందాక మీరు చెప్పినట్టు ఒక మంచి హైదరాబాద్ అంటే ఎన్నో కన్వెన్షన్ సెంటర్లు ఉన్నా కూడా గుర్తుండేది ఒక రవీంద్ర భారతి. ఎందుకంటే అందులో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అదే విధంగా అద్భుతంగా చెందాలి. అలా అని చెప్పి ఇప్పుడు ఖర్చులు ఉన్నా కూడా, ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి కళ్యాణ మండపాలు వస్తే కాంపిటీషన్ పెరుగుతుంది సమాజంలో. కాంపిటీషన్ పెరిగి అవైలబిలిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇది అల్టిమేట్గా మధ్యతరగతి పేద ప్రజలకు ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఎటువంటి ఇది లేదు, వీళ్ళు తప్పకుండా ఒక అద్భుతంగా దీన్ని తయారు చేస్తారు. 1-1.5 సంవత్సరంలో వచ్చి దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ రాష్ట్రంలో ఏ శిలాఫలకం పడిందన్నా, ఒక ప్రాజెక్టు పూర్తయిందన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. దానికి ఉదాహరణ ఆ రోజు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి శిలాఫలకం. మళ్ళీ కంప్లీట్ చేయబోయేది కూడా మేమే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అదేవిధంగా నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పారు. ఒక మంచి ఫియర్లెస్ ఎడిటర్. ఆ రోజు తను అనుకున్న సిద్ధాంతాల కోసం ఎమర్జెన్సీ పీరియడ్లో కానీ ఇంకొక పీరియడ్లో కానీ పోరాడి ఈ విధంగా తెచ్చుకుంటే, అంటే సమాజం కోసం బతికినప్పుడు మాత్రమే ఇలాంటి మంచి మంచి వాటికి వారి పేర్లు వస్తాయని తెలియజేసుకుంటూ, ఇలాంటి వారిని ఈ ప్రాంతంలో పెరిగే వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేయండి. తప్పనిసరిగా ఆఖరిగా మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి, మంచి మనసున్న వాళ్ళకి, మీరు ఒక్కళ్ళే ఉన్నా అవతల 1000 మంది ఉన్నా మీ ఒక్కరికి ఓటు లేకపోయినా కూడా మీ పక్షానే నిలబడతామని తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.